వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ కూడా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సౌమ్య ఛానల్. నేను ఈరోజు రెండు రెసిపీస్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ వన్ సొరకాయ కర్రీ, రెండోది మెంతి మజ్జిగ అనమాట. ఆ రెండు కూడా మీకు చేసి చూపిస్తాను. జ్వరానికి నెక్స్ట్ ఏదైనా మనకి నీరసం వచ్చినా, జ్వరం వచ్చినా, జ్వరం నుంచి బయటకు వచ్చిన పచ్చని కూర ఏది అంటే ఆనపకాయ అనమాట, అదే సొరకాయ కర్రీ. కాబట్టి అది రెండు కూడా నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి, నేర్చుకోండి, మీ ఇంట్లో కూడా చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా పెట్టండి అండి. అంతకు ముందు నేను ఒక మంచి సాంగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తున్నా. ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే, జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే, ఉరుకులు పరుగులు దుడుకు వయసు దుడుకుతనము నిలవదు, సొగసిరి వయసులా ఉరికి పడిన కలికి చిలక కొండమ్మకు నమ్మ మెచ్చిందిలే, ఎండెల్లు విన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మకు నమ్మ మెచ్చిందిలే, ఎండల్ వెన్నెల్లు తెచ్చిందిలే, జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే, జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. రండి ఇంకా మనం రెసిపీస్ తోటి వెళ్ళిపోదాం. మంచి పాటతోటి రోజు చేసి చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో చేసుకుని పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా తినండి, ఓకేనండి? రండి, వచ్చేయండి, నేను చేసి చూపిస్తాను మీకు. మజ్జిగ కావాల్సిన పదార్థాలు: మజ్జిగ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అందులో కావాల్సిన పోపు దినుసులు, మెయిన్గా వాము, మెంతులు, ఎండుమిరపకాయలు, ఆవాలు. మెంతి మజ్జిగ కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం పోపులు పెట్టేసుకుందామండి, మెంతి మజ్జిగలోకి అండ్ సొరకాయ కూరలోకిను. అయిపోయిన తర్వాత మీకు సొరకాయ రెసిపీ ఎలా చేయాలన్నది చూపిస్తాను, ఓకేనండి? ముందుగా మెంతి మజ్జిగలోకి పోపండి. కంపల్సరీ మజ్జిగ అంటే మనం నెయ్యితోటే పెట్టాలి. నా దగ్గర అయితే ఆవు నెయ్యి ఉంది, ఆవు నెయ్యితోటి నేను పోపు చేస్తున్నా. ఆల్రెడీ మీకు ఇందాక చూపించా కదా మెంతి మజ్జిగలోకి ఏమేమి వేసుకోవాలి అన్నది. ఇదిగోండి పోపు దినుసులు: ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, వాము కంపల్సరీ అండి. మెంతి మజ్జిగ అంటే వాము కంపల్సరీ ఉండాలి. ఇదిగోండి వేసేస్తున్నాను. నెయ్యితోటే పెట్టుకోవాలండి. మజ్జిగ అంటేనే నెయ్యితో పోపు చేసుకోవాలన్నమాట. మనం పోపులు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత కర్రీ చేసేసుకోవచ్చు, ఓకేనండి? మెంతి మజ్జిగ పోపు. మజ్జిగ మెంతి మజ్జిగ అంటే మజ్జిగ కాచిన అవసరం లేదండి, అట్లానే వేసేయచ్చు, బాగుంటుంది. ఏదైనా మనకి కడుపులో బాగోలేనప్పుడు వాము కంపల్సరీ అండి. వాము కంపల్సరీ వేసుకుంటే కడుపు నొప్పున్నా, డైజెస్ట్ అవ్వకపోయినా కూడా ఇది బాగా పనిచేస్తుంది వాము. అందుకే వాము చేశానండి నేను. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, నెక్స్ట్ కొత్తిమీర. పోపు అయిపోయిందండి. ఇప్పుడు మజ్జిగ ప్రాసెస్ ఎట్లా చేయాలనేది నేను చూపిస్తాను మీకు. చాలా సింపుల్ అండి. మజ్జిగ ప్రాసెస్ ఎలా చేయాలన్నా, ఇవన్నీ మీకు మజ్జిగ చూపించాను కదా. మజ్జిగలోకి కొంచెం వాటర్ కలుపుకోవాలి, ఎక్కువ వద్దు. ఎక్కువ పెరుగులా ఉంటేనే మనకి మెంతి మజ్జిగ బాగుంటుందన్నమాట. ఇదిగోండి ఇలా ఉండాలి, ఓకేనండి? దీంట్లోకి మనం ఇప్పుడు పోపు చేసుకున్నాం కదా, అది వేసుకునే ముందు ఏం చేయాలన్నది. ఇదిగోండి పచ్చిమిర్చి పచ్చిగానే వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఉప్పు సరిపడ వేయాలండి, ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంది. సరిపడ ఉప్పు, నెక్స్ట్ ఇవ్వండి పసుపు,
పసుపు వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని దీంట్లోకి పోపు దినుసులు ఆల్రెడీ పోపు చూపించా కదా, ఇదిగోండి ఈ పోపు అంతా ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత చేతితో కలపాలండి, శుభ్రంగా కడుక్కుని చేతితోటి మంచిగా ఇట్లా అనేస్తే సూపర్ ఉంటుంది. ఇంకొన్ని కడిగేసుకున్నా చూడండి, చేతితోటి ఇట్లా నలిపేయాలన్నమాట. ఎందుకంటే ఇందులో ఉన్న సారం అంతా కూడా మనకి ఈ మజ్జిగలోకి పోతుంది. ఇలా ఎప్పుడైనా చేతితోటి ఇలా అనేసుకుంటే చాలా బాగుంటుందండి. కడుపులో బాగలేదు, పిల్లలు కొంచెం నొప్పిగా ఉంది, కడుపు నొప్పిగా ఉంది, లేదంటే మోషన్ ప్రాబ్లం అవుతుంది అలాంటి దానికి ఇది బెస్ట్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది, చేయండి. ఇగోండి చూసారా ఎంత బాగుంది. ఇలా కలుపుకోవాలి, చేతితోనే కంపల్సరీ కలుపుకోవాలి. ఇదంతా కూడా మనకి కలుస్తుంది అనమాట. ఇదిగోండి మెంతి మజ్జిగ, చాలా ఈజీ అనమాట. ఓకేనండి, ఇంట్లోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి నేను ఆయిల్ వేసేసాను ఆల్రెడీ. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు చూడండి అన్నీ వేసేస్తాను. నెయ్యి పోపు ఎందుకు పెట్టానంటే, ఫస్ట్ నెయ్యి పోపు ఎందుకు పెట్టుకోవాలి అంటే నూనె వాసన వచ్చేస్తుందండి, అందుకే మజ్జిగ పెట్టేసుకుందాం. చూడండి పోపు వేసేసుకుందాం. ఓకేనండి, బాగా వేగిపోయిన తర్వాత పోపు తీసుకుని పక్కకు పెట్టేసుకుని కర్రీ వేసుకోవాలన్నమాట. ఇంకొన్ని పోపు అయిపోయింది చూసారు కదా, వేగిపోయింది. దీన్ని తీసుకుని మనం తీసేసుకుందాం. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందామండి, ఎందుకంటే ఇందాక పోపులోకి ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్. కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. అందుకని కొంచెం ముందుగా ఇదిగోండి ఆనపకాయ ముక్కలు ఇవన్నీ కూడా, సొరకాయ అన్నీ తరిగేసుకున్నాను నేను. ముందుగా ఆనియన్స్, చాలా తొందరగా అయిపోతుందండి కూర, చాలా తొందరగా అవుతుంది. సొరకాయ ఉడకడానికి చాలా తక్కువ టైం పడుతుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి, కొంచెం సొరకాయ ముక్కలు కూడా పడ్డాయండి, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం పచ్చిపాసం పోయేంత వరకు కొంచెం ఆనియన్స్ వేయించుకుందాము. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, ఇంకొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకుంటాం. ఎందుకంటే పసుపు చాలా మంచిదండి హెల్త్కి. పసుపు దీన్ని బాగా కలిపేసుకుందాం. నెక్స్ట్ ఇంకా వేసేద్దామంటే, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయింది కాబట్టి ఇంకా వేసేసుకుందాం.
చాలా తక్కువగా అయిపోతుందండి కూర, చాలా తక్కువ అవుతుంది. అన్నీ తరిగిన పైకి వచ్చినా కూడా చాలా తక్కువ అవుతుంది. నెక్స్ట్ నాకు ఇష్టమైనది కరివేపాకు, అది కూడా వేసేస్తున్నా. చాలా మంచిదండి, అన్నింటిలోకి కరివేపాకు వేసుకోవచ్చు. ఓకేనండి, ఇవి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక్క 15 నిమిషాలు అంతే అయిపోతుంది. చాలా తొందరగా అవుతుంది కూర. మూత పెట్టేసుకుని కొంచెంసేపు ఒక 10 మినిట్స్ ఆగాక మళ్ళీ కలుపుదామండి. ఓకేనండి, ఇంకొంచెం మూత పెట్టేసుకుంటే ఒక్క 10 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలు చాలా, అంతే అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చూద్దామండి. ఇదిగో మూత పెట్టేస్తాను. ఇదిగోండి అయిపోయింది, చూసారు కదా. చాలా తొందరగా అయిపోతుందండి. ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, కానీ దానికి సరిపోతుంది. ఇదిగోండి చాలా సింపుల్ రెసిపీ సొరకాయ కూర. ఇదిగోండి, ఈ కారం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఏదో పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది వేసేసుకోవచ్చు అండి. ఓకేనండి, చాలా హెల్దీ ఫుడ్, చాలా మంచిది. ఇలా చేసుకోండి, చేసి పిల్లలకి పెట్టండి. ఎప్పుడైనా మనకి కొంచెం కొంచెం కడుపు నొప్పిగా ఉంది, లేదంటే జ్వరంగా ఉంది, అలానే కాదు మామూలుగా కూడా తినచ్చు. అది అయితే మంచిగా డైజెస్ట్ అయిపోతుంది తొందరగా అన్నమాట. ఓకేనండి, సొరకాయ ఇదిగోండి ఆల్రెడీ అయిపోయింది. ఇంకొకసారి మూత పెట్టేసుకుని ఫైనల్గా లాస్ట్ పోపు కలిపేసుకుందాం మనం. ఇదిగోండి అయిపోయింది కర్రీ. పోపు వేసేసుకుని చూసారు కదా ఎంత బాగా పోపు వేసుకుని లాస్ట్ ఏం చేసేద్దాం. ఇంకా కారం ఏం అవసరం లేదండి, సరిపోతుంది, కమ్మగా బాగుంటుంది కర్రీ. సొరకాయ చూసారు కదా ఎంత బాగుంటుంది, కలర్ఫుల్గా పోపు చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని తినాలి, తింటే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. సొరకాయ కర్రీ అండ్ మెంతి మజ్జిగ. ఇదిగోండి సొరకాయ కర్రీ మెంతి మజ్జిగ, రెండు కూడా చేసి పెట్టండి, బాగుంటుంది. ఓకేనండి, ఇదిగోండి సొరకాయ కర్రీ మెంతి మజ్జిగ, రెండు రెసిపీలు అయిపోయి. ఎలా చేయాలి ఏంటన్నది మీకు చూపించాను కదా, చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి. తినేసి ఎలా ఉంది ఏంటి అన్నది మీకు చెప్తాను. బాయ్ అండి. ఇదిగోండి ఆల్రెడీ కర్రీ అది వేసేసుకున్నాను. రెండు కింద సొరకాయ కర్రీ అండ్ మెంతి మజ్జిగ. ఓకేనండి, స్టార్ట్ చేద్దాము. తినేస్తా, తిని ఎలా ఉంది ఏంటి అన్నది చెప్తానండి. ఇదిగోండి సొరకాయ కర్రీ టేస్ట్ ఎలా ఉంది చెప్తానండి. చాలా బాగుందండి. ఉప్పు అంతా కూడా చాలా బాగా సరిపోయింది. ఇది ఆల్రెడీ పచ్చిమిర్చి కారం ఉంటుంది కాబట్టి కొంచెం ఎండు కారం అవసరం ఉండదండి, బాగుంది.
చాలా బాగుందండి. చాలా బాగుంది. అయిపోయింది. మంచి మధ్యలో వాము, మెంతులు హెల్త్కి చాలా మంచిదండి. కొత్తిమీర ఇంకా అన్నీ తినేయాలండి. ఆకుకూరలు అన్నీ తింటేనే మనకి మంచిది. మెంతి మజ్జిగ, మెంతి మజ్జిగ అంటే మెంతులు ఎక్కువ అవసరం ఉండదండి. వాము వేసుకోండి, బాగుంటుంది. చెప్పా కదా మీకు. ఎంత బాగుందండి. అలా వాము తగులుతూ మెంతులు ఎక్కువ రావు, ఒకటి పిల్లలు పెట్టేటప్పుడు మెంతులు కొంచెం తక్కువ వేయండి, వాము ఎక్కువ వేయండి. నెయ్యితోటే పోపు వేసుకోవాలి. ఎప్పుడైనా మజ్జిగ నెయ్యితోటే వేసుకోవాలి పోపు. ఇంకోండి కరివేపాకు. అంత హ్యాపీగా ఉందంటే మీతో ఇలా షేర్ చేసుకుంటూ రెసిపీస్ అన్నీ మీకు చూపిస్తూ నేను కూడా తింటూ ఎలా ఉంది ఏంటి అని చెప్పడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇందులో మీకు మొన్న గుమ్మడొడియాలు చేశా కదా, అవి వేసుకుని చాలా బాగుంటుంది. పిల్లలకి 2 రెసిపీస్ కూడా చేసి పెట్టండి. మనమైనా తిని ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. చేసి పెట్టండి. అలాగే నా ఛానల్ చూడండి, చూస్తున్నారు, ఎలా ఎవ్వరూ కూడా లైక్ చేయట్లేదు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కష్టపడి వీడియోస్ అవన్నీ చేస్తున్నానండి. మీకు 4 విషయాలు తెలుస్తాయి, బాగుంటుందన్న ఉద్దేశంతో కదా నేను చేస్తున్నా. కాబట్టి కొంచెం ఆలోచించి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు తెస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ నండి. ఓకేనండి, బాయ్. అయిపోయింది తినడం కూడా. ఓకేనండి, బాయ్ అండి.